రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో సర్పంచ్ అభ్యర్థుల ప్రచార జోరు పీక్స్కి వెళ్ళింది. శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గువ్వల సత్యవేణి బలరాముడు ప్రచారాన్ని హోరెత్తించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గువ్వల సత్యవేణి బలరాముడు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే ఓటర్లు తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు. మనం ఏదైనా అడగాలన్నా, వాళ్ళ పెన్షన్ రావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంకోటి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే, ఇలా బీసీ బంధన, దళిత బంధన, ఇంకోటి ఏ బంధులు పెట్టినా మనం ఎందుకంటే స్థానికంగా ఇక్కడ మనం సర్పంచ్ గారిని గెలిపించుకోగలితేనే రేపొద్దున మనం వెళ్ళి ఎమ్మెల్యే గారికి మనం మాట్లాడగలుగుతాం. లేకుండా మీ ఊర్లో సర్పంచ్ గెలవలేదా మీరు వస్తే మనం ఏం చేయాలి? అందరి తరపున కూడా మా గ్రామ పంచాయతీ ప్రజలందరి తరపున కూడా మరొకసారి చెప్తున్నాం మేము. అట్లా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏంటంటే మాకు గతంలో ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడు ఈ దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏంటంటే ఒక్కరికైనా ఇల్లు వచ్చినాయా చెప్పండి. మీరు ఈ రోజు దాదాపు 25-30 ఇల్లు వచ్చినాయి. సార్ ఏమన్నా మీరందరూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు గెలవాలా, అలాగే సర్పంచ్ కూడా గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. అలాగే శ్రీనివాస్ నగర్ ఇక్కడ ఇంధనం ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, సీఎంఆర్ఎఫ్ ఫండ్ విషయంలో కానీ గత 10 ఏళ్లలో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఎన్నో చేసినాం. గత 10 ఏళ్లలో వాళ్ళు ఇంధనం ఇల్లు ఇచ్చిర్రా? గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఈ రోజు ఫోన్లు చేసి బెదిరించడం జరిగి డైరెక్ట్ రండి బయటికి మాట్లాడుకోవాలి కదా. మనం ఏమి చేయకుండా వాళ్ళని వీళ్ళని బెదిరిస్తే ఏమవుతుంది? ప్రజాపాలనలో బాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తోడుగా శాసనసభ్యుడిగా నేను ఉన్నా. ఇక్కడ నా సర్పంచ్ని కనిపించుకుంటే సమన్వయంతోనే ఇక్కడ సర్పంచ్, అక్కడ శాసనసభ్యుడు, ఒక పైన రేవంత్ రెడ్డి గారు ముగ్గురు సమన్వయంతో సమాంతరంగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. గ్రామాభివృద్ధి తోడ్పడే విధంగా మనందరం సహకరించుకోవాలి. కానీ మరి లేనిపోయింది. ఇప్పుడు సర్పంచ్ రైతులు ఏమైనా ఉపయోగం ఉంది? ఏమైనా ఉపయోగం ఉందా? మీరే చెప్పండి. అరే అతను మంచోడు కాదని నేను మాట్లాడతలేదు. కానీ గ్రామ పరిపాలన మంచిగా జరగాలనే ఉద్దేశంతోనే నేను మీరు అందరూ సర్పంచ్ని గెలిపించుకోండి. ఇంధనం ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ. ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీనివాస నగర్లో మహిళా సంఘాలకి కమ్యూనిటీ హాల్ లేదని నాకు తెలిసింది. ఎట్టి పరిస్థితులలో రాబోయే రోజులలో శ్రీనివాస నగర్లో మహిళల సంఘాలన్నిటి కలిపి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తామని కూడా మీ అందరూ తెలియపరుస్తున్నారు. అలాగే మనందరం కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా గ్రామ సర్పంచి గ్రామాన్ని కనుక మంచిగా చూసుకునే వాళ్ళ కనుక గెలిపిస్తే మనకు రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ